హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గ ద్వార ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? ఈ ఏకాదశి రోజున ఎలాంటి విధులను పాటించాలి? ఆ లక్ష్మీనారాయణను ఎలా పూజించాలి? ఏ మంత్రాలతో వారిని పూజించాలి? ఈ పుణ్యదినం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో అనే విషయాలన్నిటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని లేదా ముక్కోటి ఏకాదశిని అంటారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గ మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువుకు నిలవై ఉన్న వైకుంఠ వాకిళ్ళు ఈ రోజున తెరుచుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశిని అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి అని వైష్ణవాలయంలో గల ఉత్తరద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 33 కోట్ల దేవతలలో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశిని పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశిని 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను తీసుకొని వస్తుంది. అందుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశిని అంటారు. అత్యంత పవిత్రమైనది ఏకాదశి. ఇది మేరు పర్వతమైనటువంటి పాపాలని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది. ఏకాదశి రోజు చేసే పూజలు, దానం, స్నానం ఏ పుణ్యకార్యమైనా సరే అఖండ ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఏకాదశిని హరివాసనం అని కూడా అంటారు. ఈ ఏకాదశి కథ తెలుసుకుందాము. కృతయుగంలో చంద్రావతి నగరంలో రాజధానిగా చేసుకొని మురా అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను ప్రజలను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. దేవతల సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు తురవడం మొదలుపెట్టాడు. ఆ మురాసుని భరించలేని దేవతలు ఆ బ్రహ్మ రాక్షసుడి నుంచి కాపాడమని వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షస బారి నుండి తమల్ని రక్షించమని ప్రార్థించారు. దానితో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సమ్మనుడైనాడు. మురా రాక్షసుడికి శ్రీ మహావిష్ణువు మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. 100 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది. శ్రీహరికి భయపడిన మురాసుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటికి రంపించడానికి ఉపాయం ఆలోచించిన శ్రీహరి ఒక ఆశ్రమంలో హైమావతి అనే ఒక గృహంలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకున్నట్లు విషయం మురాసుడికి చేరినది. అతన్ని సంహరించాలని నిదానంగా ఆ గృహకు చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిదంతా యోగ నిద్ర కదా. ఎప్పుడు అయితే చెడు తలంపుతో ఆయన దగ్గరికి వస్తున్న మురాసుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది. కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసుని దగ్ధం చేసినది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ స్త్రీని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడైనాడు. ఆ కన్యకు ఏకాదశిని పేరు పెట్టి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. ఆమె సంతోషంతో మీ యొక్క దేహం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశిని పేరు పెట్టి నన్ను ధన్యురాలను చేశారు. నేను జన్మించిన ఈరోజు, నా నామంతో పిలువబడిన ఈరోజు నా వ్రతం చేసుకొని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలాగా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఈ ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు అని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలి అని, ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణంలో చెప్పబడింది. మురా అంటే తామసిక, రాజసిక గుణాలకు ఒక ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సప్తగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురాసురుడు నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి
జాగృతిని దెబ్బతీస్తాడు అని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు భోజనం చేయడం వలన జీహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథను తెలుసుకుందాము. ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగనిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవులలో మలినాల నుంచి ఇద్దరి రాక్షసులు ఆవిర్భించారు. ఇద్దరికి ఇద్దరు భారీ శరీరాలు. మొదటి వారి పేరు మధుడు, రెండవ వారి పేరు కైటబుడు. ఇద్దరికి ఇద్దరు సోదరులు సముద్రంలో పొడి ప్రాంతాన్ని వెతుకుతున్న సముద్రం అంతా కలియ తిరిగినారు. ఎదుగుతున్న కొలది వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా ఉంటాయి? ఇది సరే, మనం ఎలా పుట్టాము? మనకి ఏది మూలమని ఆలోచించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భించడం వలన వారికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధుకైటబులు అనంత జలాశయాలలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనం పైన కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుట్టింది. బ్రహ్మదేవుని తమలో యుద్ధానికి రమ్మని ఆహ్వానించారు. యుద్ధంతో మమ్మ ఎదురించి, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో. బలహీనుడవు అయితే ఈ పవిత్రమైన ఆసనంపై కూర్చొనే అర్హత నీకు లేదు. అది కేవలం అజేయులకు ఉంటుంది. కాబట్టి నీ పద్మాసనాన్ని విడిచిపెట్టు, ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు వాళ్ళు. బ్రహ్మంగారికి ఏమి చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మధుకైటబులతో నా నుంచి ఆవిర్భించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ రాక్షసుడు నవ్వుకొని, నువ్వు మాకు వరాలు ఇచ్చేది ఏమిటి? నీకే మేము వరం కావాలో కోరుకో, మేము నీకు వరం ఇస్తామని బలగర్వంతో అన్నాడు. అప్పుడు వారి అహంకారాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు, సరే అయితే నేనే కోరుకుంటాను. మీరు మరణించాలి, అది కూడా నా చేతుల్లోనే మరణించాలని అంటాడు. అప్పుడు మధుకైటబులు గర్వభంగం అవుతుంది. అప్పుడు శ్రీహరితో ఇలా అంటాడు, అరే, మేము నీ చేతుల్లో మరణిస్తాము, కానీ మాతో నువ్వు యుద్ధం చేయాలి అని అడుగుతారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరిస్తాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిరుగుద్దులతో వారి మధ్య ఎన్నో సంవత్సరాల యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు. విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శిస్తేనే లోకంలో కిన్పురుషులు, యక్షులు, సమస్త దేవతలు తరించిపోతారు. అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందారు. అప్పుడు మధుకైటబులు, మాలో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి ఉంటే ఎల్లవెల్లలా వైకుంఠంలో ఉంటే మాకు కావలసిన ఇంకేమీ ఉంది అనుకొని అప్పుడు విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక్క వరం కావాలి. మమ్మల్ని వైకుంఠంలోనికి తీసుకుని వెళ్ళండి, ఆ వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీహరి వారి ప్రార్థన ఆలకించి అందరూ వెళ్ళే ప్రధాన ద్వారం కాకుండా వాళ్ళని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకుని వెళ్ళాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాలు తెరిపించారు. స్వామివారు ద్వారపాలకులైన ఆ ద్వారం నుంచి లోపలికి వచ్చేవారిని పంపించమని ఆజ్ఞాపించాడు. ఆనాడు ఏకాదశి పర్వదినం. ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులు ఐక్యమైపోతారు. ఈ విషయం తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువు దర్శించుకొని శ్రీ మహావిష్ణువు అపార కరుణా కటాక్షాలు పొందారు. విష్ణుమూర్తిలో విలీనమవుతూ మరో వరం కోరుతారు మధుకైటబులు. ఎవరైతే మిమ్మల్ని స్మరిస్తూ ఈ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని కోరారు. అందుకు స్వామి అంగీకరించి వారికి వరాన్ని ప్రసాదిస్తారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తలిపించే విధంగా వైష్ణవాలయంలో ద్వారాలు ఏర్పాటు చేస్తారు. మామూలు రోజులలో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాలను తెరిచి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి యొక్క రహస్యాన్ని గురించి తెలిపే మరో కథ. ఒకానొకప్పుడు మహాప్రళయం జరిగింది. మహాప్రళయం అనంతరం శ్రీ మహావిష్ణువు మరలా సృష్టి చేయడం గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన ఆకాశం, నీరు, గాలి, భూమి బ్రహ్మాండంగా అనంతం ఆయన నాభి నుంచి ఒక తామర పువ్వు ఉద్భవించగా అందులో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మకు విష్ణు భగవానుడు యంత్రతంత్ర శాస్త్రాన్ని బోధించారు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిష శాస్త్రం మాత్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మకు అర్థం కాలేదు. అప్పుడు ఈ విషయాన్ని బ్రహ్మ శ్రీ మహావిష్ణువుతో
మొరపెట్టుకోగా అప్పుడు స్వామి శ్రీరంగనాథ రూపంలో తన దేవేరుల పరివారంతో సహా ఒక విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార రూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి బ్రహ్మకు జ్యోతిష్య శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్ళడానికి సమర్థుడైనాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవతాన మహర్షులతో పాటు మానవుని కూడా నిన్ను కొలుచుకునే విధంగా నువ్వు విగ్రహ రూపంలో కూడా కొలువు తీరు స్వామి అని కోరారు. దానితో స్వామివారు విమానంతో పాటు విగ్రహ రూపంలో కొలువు అయ్యాడు. ఆ విమానం గోపురంతో సహా ఉన్న శ్రీరంగనాథ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా గరుత్మంతుడే తన వీపు మీద పెట్టుకొని బ్రహ్మలోకానికి మోసుకొనొచ్చాడు. తనకు ఆగమన శాస్త్రాలు నిర్దేశించబడిన పూజా విధానం ప్రకారం ఖచ్చితంగా పూజించమని భగవానుడు బ్రహ్మదేవుడికి ఆదేశించాడు. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు వాకులు శిరస వహించాడు. ఆ స్వామివారి విగ్రహాలను బ్రహ్మలోకంలోకి తీసుకొని వెళ్ళి బ్రహ్మలోకంలో ప్రవహిస్తున్న విరజానది తీరంలో ప్రతిష్ఠించాడు. బ్రహ్మ అలా నిత్యము పూజ చేస్తూ కొంతకాలం తర్వాత ఆ నిత్య పూజ నిమిత్తము సూర్యభగవాన్ని నియమించాడు. కొంతకాలం తర్వాత సూర్యభగవానుడు బ్రహ్మదేవుడి యొక్క అనుమతితో శ్రీరంగనాథ స్వామిని విమాన విగ్రహాలను వైవస్వత మనువుకు అప్పగించాడు. ఆ వైవస్వత మనువు రంగనాథుణ్ణి కొంతకాలం ఆరాధించగా తన కుమారుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ విగ్రహాలు శ్రీరాముని చేత పూజలందుకున్నాయి. తన అవతారాన్ని చాలించే ముందు ఆ విగ్రహాన్ని తన భక్తులలో ఒకరు అయిన విభీషణునికి బహుమతిగా ఇచ్చాడు. శ్రీరామచంద్రుడు ఈ విగ్రహాల్ని లంకలో ప్రతిష్ఠించుకొని తన రాజ్యాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుకోమని పలికారు. అయితే లంకకు చేరేంత వరకు కూడా విమాన విగ్రహాల్ని నేలపై పెట్టరాదని చెప్పారు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు లంకకు బయలుదేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు కొంత సమయానికి కావేరీ నది తీరానికి సమీపించాడు. అప్పుడు సంధ్యావందనం చేయవలసిన సమయం కావడంతో వెంటనే కావేరీ తీరంలో స్నానం చేసి సంధ్యావందనం ఆచరించుకుందామని అనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను క్రింద పెట్టకూడదు కదా, ఎలా అని అటు ఇటు చూశాడు విభీషణుడు. అంతలో ఒక బాల బ్రహ్మచారి తన కంటపడ్డాడు. అప్పుడు విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచి తను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు ఆ విగ్రహాలను పట్టుకొని ఉండమని కోరారు. దానికి ఆ బాల బ్రహ్మచారి కొన్ని గడియలు మాత్రమే ఆ విగ్రహాన్ని మ్రోయగలను, సమయం మించితే వాటిని కింద పెట్టేస్తాను అని చెప్పాడు. సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిన విభీషణుడు సమయం మించిపోవడంతో ఆ బాలుడు భూమిపైన పెట్టేశాడు. అది చూసిన విభీషణుడు బాలుడి వైపుకు పరిగెత్తుకొని రావడంతో ఆ బాల బ్రహ్మచారి భయంతో అక్కడ దగ్గరలో ఉన్న కొండపై ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. కోపంతో ఊగిపోతూ విభీషణుడు వినాయకుడి గుడిలోకి వెళ్ళిన ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకి ఆ బాలబ్రహ్మచారి తలపై తొండబడింది. వెంటనే ఆ బాలబ్రహ్మచారి అక్కడ ఉన్న వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు. వచ్చింది సాక్షాత్తు ఆ గణనాథుడే అని గ్రహించిన విభీషణుడు తాను చేసిన తప్పును మన్నించమని వేడుకొని రంగనాథ స్వామి విమాన విగ్రహాన్ని కదిలించే అందుకు వెళ్ళాడు. ఎంత ప్రయత్నించినా కదల్చలేక విఫలమయ్యాడు. ఆ విగ్రహాలు భూమికి అతుక్కొని పోయాయి. దానితో విభీషణుడు కన్నీళ్లతో దుఃఖం పెట్టుకున్నాడు. ఆ రంగనాథుణ్ణి లంకకు రమ్మని వేడుకొని దానికి స్వామి తాను ఇక్కడే కొలువై ఉంటాను అని, ఈ ప్రదేశం తన నివాసముగా చేసుకోవాలని ముందే నిర్ణయించబడిందని, కావున దుఃఖించవలసిన అవసరం లేదు అని ఓదార్పు ప్రయత్నం చేసి ఈ ప్రదేశానికి వచ్చి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా తనని దర్శించుకోమని సెలవిచ్చాడు. విభీషణుడు స్వామివారికి ప్రణమిల్లి లంకాయనికి వెళ్ళాడు. ఆ బాలబ్రహ్మచారి క్రింద పెట్టిన ప్రాంతమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచినాపల్లి ఉచ్చిపాలయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ఆ ఆలయంలోని వినాయకుడి విగ్రహంపై చొట్టని చూడవచ్చు. శ్రీరంగ ఆలయంలోని సప్త ప్రకారంలోని మొదటి ప్రకారంలో విభీషణుడు ఆలయాన్ని చూడవచ్చు. అప్పటికే భూవాకంఠం ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామికి ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలను అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం కూడా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వెనుక మరొక చిన్న కథ కూడా ఉంది.
శ్రీ మహావిష్ణువు యొక్క నివాసం 2 తలగదులను కలిగి ఉంటుంది. కార్యవైకుంఠము మరియు కరళ వైకుంఠము. మహర్షులు, దేవతలు మరియు భక్తులు అందరూ కూడా కార్యవైకుంఠంలోకి మాత్రమే అనుమతించబడతారు అనేది పురాణ కథనం. శ్రీ మహావిష్ణువు యొక్క వ్యక్తిగత ప్రదేశం అది. భగవంతుణ్ణి ఐక్యం కావడానికి అర్హత ఉన్న వారికి మాత్రమే కరళ వైకుంఠంలోకి ప్రవేశించడానికి అనుమతించబడింది. ఆర్వాలాలలో ప్రసిద్ధి చెందిన నమ్మాన్ వారు గారు తమకి వైకుంఠ ప్రాప్తిని అనుమతించమని భగవంతుని ప్రార్థించగా, నమ్మాన్ వారు భగవంతుడిపై ఉన్న శాశ్వతమైన భక్తికి ఆ శ్రీహరి ఆయనకి కరళ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు. ఈ కథనం ప్రకారం శ్రీరంగంతో సహా అనేక వైష్ణవాలయంలో ఈ పండుగ సందర్భంగా నమ్మాల వారును పరమ పదోచనం జరుపుకుంటారు. నమ్మాల వారుకు ఈ రోజునే విష్ణులోక ప్రాప్తించడంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వైష్ణవులు. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమును ఆచరించిన వారికి మరొక జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు అలంకరించి తోరణాలు ముగ్గులతో అలంకరించుకొని తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. అలాగే పూజా మందిరంలోని లక్ష్మీదేవి సహితుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పటం ఉంచి గంధం బొట్టులతో అలంకరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం లేదా పటం ముందర కలశం పెట్టి అందులో కొంచెం నీరు, అక్షింతలు, గంధము, కుంకుమ, పసుపు వేసి దానిపై ఒక కొబ్బరికాయని ఉంచి దానిపై ఒక తెలుపు వస్త్రం ఉంచి దాని చుట్టూ మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజకు తామర పువ్వులను ఉపయోగించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలని సమర్పించాలి. అలాగే ఈరోజు జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేతే జాజిమాలను విష్ణుమూర్తి పటానికి అలంకరించాలి. పాలతో చేసిన పాయసాన్ని, తీపి పదార్థాలని, అలాగే ఆకుపచ్చ పండ్లని నైవేద్యంగా సమర్పించి శ్రీ మహావిష్ణువుకి సూచించడం శుభప్రదం. దీపారాధన ఎర్రటి ప్రమిదలు ఉపయోగించుకోవాలి. వెలిగించి ఒత్తులు తామర ఒత్తులుగా వాటి సంఖ్య 5గా చూసుకోవాలి. దీపారాధన ఆవు నెయ్యితో శ్రేష్టమైనది. నెయ్యి లేని వారు దీపారాధనకు కొబ్బరి నూనె అయినా చేయవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే విష్ణు పూజ, గీతాశ్రవణం, గోవిందనామస్మరణం, పురాణ స్మరణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయన మంత్రాన్ని జపించడం వలన సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ముందు రోజు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలతో సమర్పించాలి. ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు ఏమిటంటే నిరాహారాలు అయ్యి ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచన చేయబడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి. ఈ పూజ ముగిసిన తర్వాత ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవాలి. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో ఆ పరమాత్మునికి ఐక్యమైపోతారు. వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి. ఇలా మనకి ముక్కోటి ఏకాదశి కథలు ఎన్నో ఉంటాయి. మనకి తెలిసిన కథలు మనం చెప్పుకున్నాము. శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే తిరుమలలో ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా మనకి ఎక్కడ వీలు అయితే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ విష్ణువాలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే వీడియో మీకు రావాలి కానీ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారము. ఓం నమః శివాయ.